ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. నేను ఈ జీవితంలో యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసుకోవాలన్న సంకల్పం నాకు కలిగింది. ఇదివరకు పత్రికా రంగంలో కొంత జర్నలిస్ట్గా నేను పనిచేసిన అనుభవం అయితేనేమో అది ప్రింట్ మీడియా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. దాంట్లో ఏబిసిడీస్ నాకు నిజంగా ఏమీ తెలియదు. గురుముఖత నాకు గురువుగా నేను ప్రొఫెసర్ జయంత్ కుమార్ గారిని ఎంచుకున్నాను. వారి ముఖతగా నేను ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. అందుకోసమే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి మా గురువు గారు, మాకు జయంత్ కుమార్ గారు నాకు ఎంతో సహకరించారు. యూట్యూబ్ ఛానల్ కూడా రమణముని సుత్తులు అనే యూట్యూబ్ ఛానల్ని నాకు ఏర్పాటు చేసి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నేను ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే నాకు అప్లోడ్ చేయటం ఏంటో నాకు తెలియదు. కాబట్టి వారిని మళ్ళీ వేడుకున్నాను. ఆ తర్వాత వారు దయదలిచి ఎంతో కష్టం పడుతున్నప్పటికీ కూడా వారు దయదలిచి మా సీనియర్ సిటిజన్ పార్క్కి వచ్చారు. అక్కడ మేము ఈ వీడియో తీద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియోలు సమాజం కోసం, తర్వాత ఎవరిని కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా కానీ, తర్వాత ఎవరిని విమర్శించడానికి కానీ అదంతా కాదు. సీనియర్ సిటిజన్స్ ఎలా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఏ రకమైనటువంటి కలుపుగోలుగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు అనే విషయాలు, తర్వాత దేవాలయాలలో ఉన్నటువంటి విశిష్టత, దేవాలయాలలో ఉన్నటువంటి పూజా విధానాలు అన్నింటినీ చెప్పాలనుకున్నాను. లిటరేచర్ ఎంతో కొంత నేను నిత్య విద్యార్థిగా నేర్చుకుంటున్న వాడిని. లిటరేచర్, సాంస్కృతిక రంగంలో కొంత ప్రవేశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆ సాంస్కృతిక రంగాన్ని కూడా నేను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. సోదరులంతా ఇంకా